ఈ వీడియోస్ని ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళే విడుదల చేశారు. అది ఎప్పుడో తెలుసా? ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఈ వీడియోస్ రిలీజ్ చేశారంటే వీళ్ళు ఎంత ఉన్మాదంతో పెట్టరైపోతున్నారో మీరు చూసుకోండి. కాకపోతే ఈ కొడుతున్న వీడియోలన్నీ కట్ చేసుకుని వాళ్ళు నిలదీస్తున్న వీడియోలు పెట్టేసి ఏదో మేము పూజారి గారిని నిలదీసామని చూపించుకోవటం కోసం హడావుడి చేశారు. దీన్ని చూసి కొంతమంది రంగరాజన్ గారు తలంచుకుని చాలా మర్యాదగా కూర్చున్నారు, ఏ తప్పు చేయకపోతే ఎందుకు అలా కూర్చుంటారు అంటున్నారు. అరే 25 మంది వచ్చి మిమ్మల్ని కొట్టి, ఒక 10 మంది కూర్చునే గదిలో 25 మంది వచ్చి కూర్చుని కుళ్ళబొడిచి నీతో మాట్లాడాలి కూర్చోరా అని చెప్పేసి అంటే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక 66-67 ఏళ్ల వయసున్న వ్యక్తిని కొట్టడానికి ముఠా వచ్చి అంతమందిని తీసుకొచ్చాడంటే వాడు ఎంత చవటై ఉంటాడో ఆలోచించండి. వీడు రామరాజ్యం అంటున్నాడు. రాముడు ఏం చేశాడు? రావణాసురుడు నిరాయుధుడిగా ఉంటే రావణాసురుడిని అరే నేడు పోయి రేపు రా అని చెప్పేసి వదిలిపెట్టాడు.